ఎన్నికలకు ముందు మాటలు కోటలు దాటాయి. చిన్న పెద్ద చూడకుండా నోరు పరేసుకున్నాడు. నా అంతటోడు లేడు అని రెచ్చిపోయాడు. నన్ను తట్టుకోగలవా అంటూ తొడలు కొట్టాడు. పొలిమేరలో అడుగు పెట్టే దమ్ముందా అని మీసాలు కూడా తిప్పేశాడు. తల్లి భార్యతో ప్రత్యర్థి పార్టీలోని మహిళల్ని బూతులు కూడా తిట్టించాడు. ఎన్నికల ప్రచారంలో మహిళని కూడా చూడకుండా ప్రత్యర్థి పార్టీ నాయకుడి సతీమణి పైన దాడికి కూడా పాల్పడ్డాడు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత నమ్ముకున్న కార్యకర్తలను ప్రజలను వదిలేసి పిరిక పందలాగా విదేశాలకు పారిపోయాడు అని బనగానపల్లిలో కోడై కూస్తోంది. అతడెవరో కాదు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు. గత 5 ఏళ్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతి, దౌర్జన్యాలు, భూ కబ్జాలపైన పోలీసులు విచారణ చేపడితే తాను జైలుకి పోక తప్పదు అని ముందస్తుగానే బనగానపల్లిను రాష్ట్రాన్ని వదిలి విదేశాలకు పారిపోయాడా, లేదా భార్య మేధశ్రీ, తల్లి జయమ్మ సహకారంతో ఓపుల్ రెడ్డి పొరుగు రాష్ట్రాలలో అజ్ఞాతంలో తలదాచుకుంటున్నాడా?